వీడియోలో మనము వన్‌ప్లస్ ఫోన్స్‌లో ఏం డీల్స్ ఉన్నాయి ఈ పబ్లిక్ సేల్‌లో అనేది మనం క్విక్‌గా చెక్ చేద్దాము. సో, నేను 6 మంచి డీల్స్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 6 ఫోన్‌ల గురించి వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది నేను క్లియర్‌గా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫోన్ వచ్చేసి నాట్ CE5. నాట్ CE5 వచ్చేసి 25,000 లోపు సెగ్మెంట్‌లో ఇది మంచి మొబైల్ అని చెప్పొచ్చు. సో, ఈ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఇచ్చాడు. అపెక్స్ వెర్షన్. సో, ఇది మన గేమింగ్‌కి చాలా మంచిగా ఉంటుంది. 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే 7100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 మెగా పిక్సెల్ సోనీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా వస్తుంది. 4K 60 ఎఫ్‌పిఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మల్టీ విండో కూడా సపోర్ట్ చేస్తుంది మనకు. ఒకటే సింగిల్ టైమ్‌లో 2 విండోస్ యూజ్ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 6 ఇయర్స్ వరకు ఓఎస్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తాయి. వన్‌ప్లస్‌లో కొత్త ఫీచర్ ఒకటి తీసుకొచ్చారు. 5G అడ్వాన్స్. రెగ్యులర్ 5G నెట్వర్క్‌లో కాకుండా అడ్వాన్స్డ్ వెర్షన్ ఫర్ 3x స్పీడ్స్ వరకు ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ డిస్‌ప్లే విషయానికొస్తే మనకు ఇది 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ నాట్ CE గురించి మనకున్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెగ్మెంట్‌లో వచ్చేది అబౌట్ 25,000 సెగ్మెంట్‌లో మనకు నాట్ 5. నెక్స్ట్ సెగ్మెంట్ వన్‌ప్లస్ నాట్ 5. సో, ప్రాసెసర్ విషయానికొస్తే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎలైట్ ప్రాసెసర్ వాడారు. విచ్ హాస్ LPDDR5X RAM అండ్ కెమెరాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 50 మెగా పిక్సెల్ కెమెరా నైట్ ఫోటోగ్రఫీని చాలా ఇంప్రూవ్ చేశారంటున్నారు. అండ్ డిస్‌ప్లే విషయానికొస్తే 144 హెర్ట్జ్ స్మూత్ టచ్ డిస్‌ప్లే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ వచ్చేసి 6800 ఎంఏహెచ్ బ్యాటరీ. 9.5 అవర్స్ వరకు BGMI ప్లే చేయొచ్చు. కనెక్టివిటీలో యాజ్ యూజువల్ 5G అడ్వాన్స్ యూజ్ చేశారు. సో, ఇది కూడా సేమ్ 3x ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నెట్వర్క్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మల్టీ టాస్కింగ్, మల్టీ స్క్రీన్ ఆప్షన్ ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ ఓఎస్ అప్డేట్స్ 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అండ్ ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాట్ 5 గురించి. సో, మన సెగ్మెంట్‌లో ఉన్న నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 13R. ఇది ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు అరౌండ్ 44,000 ఉండేది. మనకి ఈ సేల్‌లో 38,999 ఆ రేంజ్‌లో వస్తుంది. దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రాసెసర్ విషయానికొస్తే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అండ్ RAM LPDDR5X అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే UFS 4.0 తోటి వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికొస్తే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్‌ప్లే విషయానికొస్తే 1.5K 120 హెర్ట్జ్ ప్రో XDR డిస్‌ప్లే యూజ్ చేశారు. సినిమాటిక్ వీడియోస్ చాలా బాగా వస్తాయి అంటున్నారు. కెమెరాస్ విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్ యూజ్ చేశారు. స్టూడియో గ్రేడ్ పోర్ట్రైట్స్ అండ్ వివిడ్ మూమెంట్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. DSLR లెవెల్ క్వాలిటీ వస్తుంది అని అంటున్నారు. అండ్ ఓఎస్ ఆక్సిజన్ OS 15 అండ్ డిజైన్ విషయానికొస్తే ప్రీమియం డిజైన్ విత్ ఆక్వా టచ్ 2.0 యూజ్ చేశారు. సో, ఈ సెగ్మెంట్‌లో ఈ మొబైల్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసర్ అండ్ రిఫ్రెష్ రేట్, కెమెరా విషయానికొచ్చేసరికి అన్ని రకాలుగా ఈ మొబైల్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. బడ్జెట్ రేంజ్ అరౌండ్ ఈ బడ్జెట్ ఒక 40,000 ఆ రేంజ్‌లో అయితే ఈ మొబైల్ కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్‌లో వచ్చే మొబైల్ వచ్చేసరికి ఉన్న మొబైల్ వచ్చేసరికి OnePlus 13S. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అప్‌గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు. ఇది మనకు అరౌండ్ 49,999 ఆ రేంజ్‌లో వస్తుంది. ఎందుకు ఇంత ప్రైస్ అని అనుకుంటే మనకు ప్రాసెసర్ విషయంలో చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. AI ఫీచర్స్ చాలా యాడ్ అవుతాయి దీంట్లో. RAM LPDDR5X అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ UFS 4.0 తోటి వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 45% బెటర్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు. 40% హైయర్ అడ్రినోక్స్ GPU పర్ఫార్మెన్స్ కూడా యాడ్ చేస్తున్నారు దీనికి. బ్యాటరీ విషయానికొస్తే 27% మోర్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఉంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బ్యాటరీ కెపాసిటీ విషయానికొస్తే 5850 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 80 వోల్ట్ సూపర్ వోల్ట్ ఫ్లాష్ ఛార్జింగ్. OnePlus 13S గురించి ప్రొడక్టివిటీ విషయానికొస్తే వీళ్ళు OnePlus AI యూజ్ చేస్తున్నారు. విచ్ హాస్ బెటర్ పర్ఫార్మెన్స్. ఈ మొబైల్ సంబంధించినంత కనెక్టివిటీలో తోపు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఇన్‌బిల్ట్ వైఫై చిప్‌సెట్ యూజ్ చేశారు. విచ్ విల్ సపోర్ట్ అప్ టు 5.5 గిగాహెర్ట్జ్ ఆఫ్ డేటా ట్రాన్స్‌ఫర్. విషయానికొస్తే 6.3 ఇంచ్ డిస్‌ప్లే ఉంటుంది. విచ్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది ఈ మొబైల్ సంబంధించినంత వరకు.
సో ఇది మనం OnePlus 13s అరౌండ్ 50,000 ఆ సెగ్మెంట్లో. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus 15R. ఇది అరౌండ్ 50,000 ఆ రేంజ్లో ఉంటుంది, కానీ మనకి సేల్లో 45,000 లోపే వస్తుంది. ఈ మొబైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్స్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వచ్చిన మొబైల్. ఇది టచ్ రెస్పాన్స్ కి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ చిప్ సెట్ యూజ్ చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం వైఫై కి వాళ్ళ ఇండిపెండెంట్ వైఫై చిప్ సెట్ యూజ్ చేశారు. కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే ఫస్ట్ 165 Hz డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 7400 mAh బ్యాటరీ. ఇందులో ఆక్సిజన్ OS 16 యూజ్. ఐపీ రేటింగ్ విషయానికి వస్తే ఇందులో 2 ఐపీ రేటింగ్స్ ఉన్నాయి మనకు. IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ ఐపీ రేటింగ్ ఇస్తున్నారు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే డీటెయిల్ ఫోటోగ్రఫీ సోనీ IMX906 యూజ్ చేశారు. మనకు సోనీతో కొలాబరేషన్ వల్ల ఫోటోస్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. ఈ వీడియోగ్రఫీ విషయానికి వస్తే 4K 120 FPS వరకు మనం ఈ వీడియో దీంతో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన OnePlus 15R గురించి ఉన్న ఫీచర్స్. కంపేర్ టు OnePlus 13s తో కంపేర్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అనే చెప్పొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ వన్ సెగ్మెంట్లోనే ది బెస్ట్ మొబైల్ OnePlus 15. దీని యొక్క ఫిజికల్ డిజైన్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు వెన్ కంపేర్ టు ఓల్డ్ మొబైల్స్. మంచి లుక్ వచ్చింది దీనికి. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్. ఈ కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 75,000 ఆ రేంజ్ లో ఉంటుంది, కానీ ఈ సేల్ లో మనకు 68,000, 67,000 ఆ రేంజ్ లో వస్తుంది. మీరు OnePlus ఫ్యాన్ అయితే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనం దీని స్పెసిఫికేషన్ చెక్ చేద్దాం. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 5 యాజ్ యూజువల్, అండ్ బోత్ చిప్స్ G2 వైఫై చిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ టచ్ రెస్పాన్స్ చిప్ వాళ్ళ ఇండిపెండెంట్ చిప్ యూస్ చేశారు. దీనివల్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 165 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వస్తుంది మనకు. బ్యాటరీ 7300 mAh బ్యాటరీ వస్తుంది. విషయానికి వస్తే ఆక్సిజన్ OS 16 ఇంతకుముందు మొబైల్ లాగానే 15R ఏదైతే ఇచ్చారో మనకు ఆక్సిజన్ OS 16 ఇచ్చారో. 1.15 mm bezels on every side. Stunning photography with Detail Max engine, Sony Detail Max engine, and 4K 120 FPS Dolby Vision support చేస్తుంది. ఇది మనకు OnePlus 15 గురించి ఉన్న ఆఫర్స్ అండ్ స్పెసిఫికేషన్. మీరు OnePlus ఫ్యాన్ అయితే కనుక ఈ మొబైల్స్ లో మీ ప్రైస్ రేంజ్ లో ఏదైతే మొబైల్ ఫిట్ అవుతుందో యూ కెన్ గో ఫర్ ఇట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, చాలా బాగా అంటే చాలా బాగుంటుంది OnePlus ఫోన్. సో ఇది మన OnePlus ఫోన్ గురించి ఈ రిపబ్లిక్ డేలో ఉన్న ఆఫర్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని తప్పకుండా, సో దట్ ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా రీచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ OnePlus ఫోన్స్ గురించి అన్నింటినీ రివ్యూ చేశాం కదా. ఈ ప్రోడక్ట్స్ ఒక లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ యూజ్ చేసి మీరు బై చేసినట్లయితే మీకు మంచి ఆఫర్స్ వస్తాయి, డిస్కౌంట్స్ వస్తాయి, డీల్స్ వస్తాయి. సో క్లిక్ చేసి మీకు కావాల్సిన బెస్ట్ ఫోన్ మీరు బై చేయండి ఇన్ డిస్కౌంట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.